బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ డేంజర్ జోన్ లో పడిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. బ్యారేజీ వద్ద దాదాపు 120 ఫీట్ల వెడల్పుతో భారీ అగాధం ఏర్పడింది. దీన్ని 20-21 పిల్లర్ల ముందు అధికారులు గుర్తించారు. ఈ భారీ అగాధం వాహనాలు నడిస్తే మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్యారియర్ టేప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అగాధాన్ని ఇసుకతో తాత్కాలికంగా పూర్తి చేశారు ఎల్ఎన్టీ సిబ్బంది. బ్యారేజ్ కుంగటానికి కూడా ఈ అగాధమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మేడిగడ్డ ఇప్పటికే సమస్యాత్మకంగా ఉంది, ఇప్పుడు ఇంకా డేంజర్ జోన్ లో పడిందనుకోవచ్చా ఈ అగాధంతో? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ మరమ్మతులు చేయడానికి గ్రౌటింగ్ మొదలుపెట్టినటువంటి ఎల్ఎన్టీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులకు అనూహ్యంగా భారీ స్థాయి అగాధం అక్కడ కనిపించింది. దాంతోపాటుగా దాన్ని పూడ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా బ్యారేజీ బేస్మెంట్ కింద నుంచి దాదాపు 16 నుంచి 21 ఫీట్ వరకు కూడా పూర్తిగా వాటర్ కింది గ్రౌండ్ నుంచి బయటికి నీళ్లు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దాదాపు 7th బ్లాక్ మొత్తంగా కూడా దాని అడుగు భాగం అంతా వరదల పోటుకైతే మొత్తంగా ఇసుక బయటకు కొట్టుకుపోయింది. ఆ కింద పూర్తిగా అగాధము చిన్న చిన్న గుంతలు కూడా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. సో దీన్ని బట్టి ప్రస్తుతం అక్కడ గ్రౌటింగ్ పూర్తి చేసి అదేవిధంగా గేట్లను లిఫ్ట్ చేసి దాదాపు 20-21 2 గేట్లు పూర్తిగా స్టక్ అయిన నేపథ్యంలో వాటిని తొలగించడానికైతే ప్రస్తుతం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ ప్రస్తుతం అక్కడటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం అదంతా సాధ్యం కానటువంటి అంశం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రోజున అటు ఢిల్లీకి సంబంధించిన 2 ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి టెక్నికల్ బృందాలు కూడా ఈరోజు మేడిగడ్డకు రావాల్సి ఉండేది. అందులో ప్రధానంగా సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి అదేవిధంగా జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి 2 టీమ్స్ వచ్చిన తర్వాత అక్కడ సీట్ పైల్స్ వేసి తర్వాత ఆ వరద పోటు, ఎందుకంటే జూలై లోపల భారీ స్థాయి వరద వచ్చే అవకాశం ఉంది. జూలై లాస్ట్ వీక్ లోపల 25 నుంచి 26 లక్షలకు పైగా వరద పోటు వచ్చే అవకాశం ఉంది. ఆ స్థాయిని ఈ షీట్ పైల్స్ తట్టుకుంటాయా, 7th బ్లాక్ ఏ విధంగా మరింత డ్యామేజ్ కాకుండా కాపాడాలనే అంశంపై వాళ్ళంతా కూడా అక్కడ పరిశీలన చేసి హైదరాబాద్లోని అటు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అదేవిధంగా ఇంజనీర్ల బృందంతో చర్చలు జరపాల్సి ఉండేది. కానీ నిన్న ఈ అగాధం బయటపడ్డ తర్వాత మరంత వాళ్ళ షెడ్యూల్ కూడా చేంజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈఆర్టీ టెస్ట్లకు సంబంధించిన రిపోర్టు అదేవిధంగా బోర్ టెస్టింగ్ సంబంధించిన రిపోర్టు దాంతోపాటుగా అక్కడ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఇమేజ్ సంబంధించి మొత్తంగా రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ చీఫ్స్ లోపల దానిపై స్టడీ చేస్తున్నారు. అంటే గ్రౌటింగ్ చేసిన తర్వాత గేట్ లిఫ్ట్ చేస్తే వరదలకు ఫ్రీ ఫ్లో ఉంచితే ఇది తట్టుకుంటుందా, లేకపోతే కింద ఉన్నటువంటి ఈ అగాధాలను పూడ్చడం ఎలా అనే దానిపై ప్రస్తుతం ప్రధానంగా ఈ అధికారులు ఫోకస్ చేశారు. అయితే ఎల్ఎన్టీ కూడా తాను ఊహించని విధంగా కూడా ఈ భారీ స్థాయి అగాధం బయటపడడంతో తాను కూడా అక్కడికి ఎవరిని రాకుండా పూర్తిగా అక్కడ నిషిద్ధ ప్రాంతంగా కూడా ఆ మేడిగడ్డ బ్యారేజ్ని దాంతోపాటుగా ఉదయం నుంచి కూడా తాళాలేసి అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకుంటుంది. ఇక మరోవైపు ఈ అగాధం కూడా అక్కడ మెషినరీ ఉంది, గ్రౌటింగ్ మెషిన్ అదేవిధంగా గ్రౌండ్ టెస్టింగ్ కోసం వచ్చిన మిషన్స్ ఉన్నాయి, అదేవిధంగా హిటాచీలు ఉన్నాయి. సో ఇవన్నీ కనుక ఆ ప్రాంతంలో తిరిగిన కొద్దీ కూడా అక్కడ కింద పూర్తి అగాధం పరిమాణం పెరుగుతుంది. సో ఈ నేపథ్యం లోపల 120 మీటర్లతో ఉన్నటువంటి పొడవుతో ఉన్నటువంటి ఆ భారీ స్థలాన్ని కూడా పూర్తిగా అక్కడ బ్యారికేడ్స్ చేసి అదొక డేంజర్ జోన్గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ అంశమే ఇంజనీర్స్ సమక్షం లోపల చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే గేట్స్ తీసినంత మాత్రాన మరమ్మతులు చేయడం సాధ్యమవుతుందా అనేది ప్రస్తుతం ప్రశ్నగా ఉండేది. కానీ ఈ అగాధం బయటకు వచ్చిన తర్వాత రిపేర్స్ ఏ విధంగా చేయాలి, అసలు దీన్ని ఏం చేయాలనే దానిపైనే ప్రస్తుతం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి దీనిపై ఇన్ని రోజులు ఒకెత్తు మరమ్మతులు చేస్తే సరిపోతుంది, సెకండ్ పైల్స్ వేస్తే సరిపోతుందని భావించినప్పటికీ కూడా ఈ స్థాయి డ్యామేజ్ అండర్ గ్రౌండ్ లోపల ఉన్నటువంటి డ్యామేజ్ను ఏ విధంగా పూడుస్తారు, దానికి ఏ విధమైనటువంటి ఆల్టర్నేట్ చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతం ఇంజనీర్ల బృందం చర్చిస్తుంది. అదేవిధంగా శాంపిల్స్ అన్నీ కూడా ఇప్పటికే ల్యాబ్స్ నుంచి వచ్చాయి, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. వాటన్నిటినీ ఆ యొక్క బాడీ ఒక స్పెషల్ టెక్నికల్ బాడీ కూడా ఫామ్ చేస్తున్నారు. దాని లోపల చర్చించిన తర్వాత దీనిపై ఒక కంక్లూజన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, ఇసుకతో పూడ్చడం అనేది టెంపరీ సొల్యూషన్గా మాత్రమే ఎల్ఎన్టీ తీసుకుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ విధంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? అలాగే అటువైపు వాహనాలు, ఈ అగాధం చుట్టూ వాహనాలు రాకుండా సంచారం లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే రాధిక, ప్రస్తుతం ఈ గ్రౌటింగ్ అనేది ఒకవేళ కెమికల్ గ్రౌటింగ్ చేసినా కాంక్రీట్ గ్రౌటింగ్ చేసినా కూడా ఇదంతా ఏదైతే బేస్మెంట్ ఉంటుందో కాంక్రీట్ స్టీల్ రాడ్స్తో నిర్మించిన బేస్మెంట్ అందులోపల గ్రౌటింగ్ సక్సెస్ అవుతుంది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి ఈ అగాధము ఎక్కడైతే అప్స్ట్రీమ్ వైపు ఆ బేస్మెంట్
చివర అంటే బేస్మెంట్ చివర ఎక్కడైతే మట్టి మళ్ళీ ప్రారంభమవుతుందో ఆ మట్టికి బేస్మెంట్కు మధ్యలో అగాధం స్టార్ట్ అయింది కాబట్టి అదంతా కింద బేస్మెంట్ కింది నుంచి కూడా పూర్తిగా ఒక ప్యాసేజ్ ఏర్పాటు చేసుకుంది, ఒక వాటర్ వేని అది సృష్టించుకుంది. దాదాపు 120 అంటే 21 పిల్లర్ల వద్ద ఉన్నటువంటి అగాధము అది డౌన్ స్ట్రీమ్ వైపు వెళ్ళేసరికి అంటే దాదాపు 130 మీటర్ల ప్రయాణం చేసే కొద్దీ అదంతా వ్యాపించి దాదాపుగా 450 ఫీట్లకు పైగా వ్యాపించిందంటే అది అండర్ గ్రౌండ్ లోపల ఎంత డ్యామేజ్ చేసిందో అర్థం చేసుకో. అంటే ఆ స్థాయిలో మట్టి కూడా పూర్తిగా డౌన్ స్ట్రీమ్ వైపు వరద లోపల కొట్టుకుపోయింది. అదే తీవ్రతకు డౌన్ స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి భారీ కాంక్రీట్ వాల్స్ కూడా పూర్తిగా కొట్టుకుపోయినాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా రిపేర్ చేస్తారనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రౌటింగ్ పనులు కూడా ఎందుకంటే 16, 17 నుంచి మొదలుకుంటే 22 వరకు కూడా గ్రౌటింగ్ పనులు చేయడానికి సిద్ధమయ్యారు. 19, 20, 21 వద్ద దాదాపు 6 ఫీట్లకు పైగా ఈ కాంక్రీట్ బేస్మెంట్ అదేవిధంగా పిల్లర్లో ఉన్న బేస్మెంట్ కుంగిన నేపథ్యం లోపల అక్కడ ఇప్పటికే వేల కొద్ది ఇసుక బస్తాలు వేసి దానిపై ప్రస్తుతము ఇసుక సిమెంట్తో కూడిన కాంక్రీట్ని అయితే ఒక ఫ్లోర్ లాగా ఏర్పాటు చేస్తూ ఎందుకంటే మరింత కుంగకుండా ఆ పిల్లర్లకు కొంత స్టెబిలిటీ ఇచ్చే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఎందుకంటే పక్కన ఉన్న అఘాతంలోకి వెళ్లకుండా దాంతో డ్యామేజ్ జరగకుండా అయితే కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రస్తుతం అయితే గ్రౌటింగ్ కొనసాగుతుంది. కానీ ఈ అఘాతానికి సంబంధించి ఏం చేస్తారనేది ఎందుకంటే నిన్న మొన్న ఈ 2 రోజుల్లోనే అది బయటపడిన నేపథ్యం లోపల దానికి సంబంధించి ఇంకా ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదు కాబట్టి అది టెక్నికల్ టీం ద్వారా ఒకసారి మాట్లాడిన తర్వాతనే దానికి సంబంధించి విశ్లేషణ చేసిన తర్వాతనే ఏదైనా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. యథావిధిగా గ్రౌటింగ్ కొనసాగుతున్నా ఈ స్థాయి డ్యామేజ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 8 రోజులే గ్రౌటింగ్ పూర్తవుతుందని భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 25 నుంచి 30 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ టెక్నికల్ టీం మీటింగ్ తర్వాత దీనికి సంబంధించి అటు గ్రౌటింగ్ సక్సెస్ రేట్ పైన అదేవిధంగా ఈ అఘాతంపై తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఒక కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రాధిక రైట్ వేణు, అసలు ఒక విధంగా బ్యారేజ్ కుంగడానికి కూడా ఈ అగాధమే ప్రధాన కారణంగా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 120 ఫీట్ల వరకు అంటే ఇది పెద్ద అగాధం అనే చెప్పొచ్చు. అలాగే వచ్చేది కూడా వానాకాలం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రస్తుతము ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిన దాని ప్రకారము ఫ్రీ ఫ్లో ఉంటే మరింత డ్యామేజ్ కాకుండా ఉంటుందంటూ కూడా కొన్ని ప్రికాషన్స్ చెప్పింది. అవి వెంటనే చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఆ ఆదేశాలను బేస్ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్ఎన్టీకి కూడా వాటర్ ఫ్లో భారీ స్థాయి లోపల ప్రవాహం ఫోర్స్ భారీ స్థాయిలో ఉంటుంది. అదంతా ఈ యొక్క కాంక్రీట్ ఫ్లోర్ మీదకి వెళ్ళిన తర్వాత గేట్ల గుండా మధ్యలో పిల్లర్ల మధ్యలో నుంచి డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఆఘాతం ఏదైతే ఉందో అది ఈ కాంక్రీట్ ఫ్లోర్ కింద నుంచి ఉంది కాబట్టి ఆ వాటర్ ఫ్లో అంతా కూడా ఆ బేస్ కింద నుంచి వెళ్తుంది. అంటే ఆ వెళ్లే ప్రవాహం అంతా కూడా పూర్తి స్థాయి లోపల డౌన్ అంటే బేస్మెంట్ కింద ఉన్నటువంటి ఇసుకను అందులో ఉన్నటువంటి రాళ్లను కూడా పూర్తిగా తనతో పాటు తీసుకెళ్తుంది. అయితే ఇది కనుక జరిగితే మాత్రం పూర్తి స్థాయి లోపల మీటర్ల కొద్ది వెడల్పు లోతున్నటువంటి అఘాతం ఏర్పడుతుంది. అది కనుక జరిగితే 7th బ్లాక్ మొత్తం కూడా మధ్యలకు బ్రేక్ అయిపోయి ఒక భూమిలో కూరుకుపోయినట్టుగా కూడా కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా ఈ మరమ్మతులను చేయాల్సినటువంటి పరిస్థితుల లోపల ఇది బయటపడము, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనే ప్రస్తుతము ప్రభుత్వము అదేవిధంగా ఎల్ఎన్టీ కూడా ఫోకస్ పెట్టింది. కానీ మొత్తానికి ఈ గ్రౌటింగ్ పూర్తి చేసి ఫ్రీ ఫ్లో ఉండే విధంగా ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అనుసరించి ప్రస్తుతం ఫ్రీ ఫ్లో మూవ్మెంట్ ఉండడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చూడాలి దీనిపై ప్రభుత్వం మరొకసారి అక్కడ టెక్నికల్ టీమ్ తో మీటింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యం లోపల ఎటువంటి చర్యలు తీసుకుంటారనే కొంత ప్రశ్నార్థకంగా మారింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.